కోఫిరయ్య గారికి వందనాలు. నా ప్రశ్న, ఒకరు సువార్త విని మారు మనస్సు పొందిన తర్వాత తనకు దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి బాప్తిసం పొంది ఆ సహవాసంలో కొనసాగుతూ కొన్నాళ్లకు సర్వసత్యం తెలుసుకొని దైవజనునికి అభిషేకం ఉండాలని గ్రహింపు కలిగినప్పుడు ఆ వ్యక్తి సత్య సంఘంలో చేరినప్పుడు ముందు దైవజనులకు అభిషేకం ఉందో లేదో తెలియని స్థితిలో ఆ వ్యక్తి ఉన్నప్పుడు మునుపు తీసుకున్న బాప్సం చెల్లుతుందా చెల్లదా, మరలా బాప్సం పొందాలా? దయతో దైవజనులు వివరించగలరు. మరలా బాప్తిసం పొందడం మంచిది. ఎందుకంటే క్రీస్తు సంఘానికి, క్రైస్తవ సంఘానికి దేవుడు వేసిన పునాది రాళ్లలో 7 పునాది రాళ్లలో మొట్టమొదటి ముఖ్యమైన మూలరాయి ఒక వ్యక్తి రూపక పునాది రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు. మిగతా 6 పునాది రాళ్ళు వ్యక్తులు కాదు, సిద్ధాంత ఉపదేశ రూపక పునాది రాళ్ళు. ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు. మిగతా 6 పునాది రాళ్ళు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాయబడి ఉన్నాయి. కనుక ఆ 6 పునాది సిద్ధాంత పునాది రాళ్లలో 4వ పునాది రాయి హస్త నిక్షేపణము ద్వారా దేవుని కృపావరాలు, పరిపాలన అధికారము ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయబడుతుంది అనేది వాక్యంలో ఉన్నటువంటి సారాంశ బోధ. అందుచేత అది తెలియక కొంతమంది అమాయకత్వంలో, అజ్ఞాన దశలో దేవుని కొరకు ఏదో చేయాలని ప్రేరేపించబడి సంఘాలు పెట్టేస్తున్నారు. వాళ్ళు అభిషేకం పొందకుండానే చేస్తున్నారు. హస్త నిక్షేపణం అనేది పునాది రాళ్ళలో ఒకటి. కనుక పునాది రాయి అనేది మిస్ అయిపోయింది అక్కడ. ఈ సంగతి తెలియకుండా తప్పు చేశారు, సరే దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమో. అది తెలిసిన తర్వాత కూడా మనం క్రమం కిందికి రాకపోతే మనల్ని మాత్రం దేవుడు క్షమించడు. అభిషేకము తాను పొందకుండానే, హస్త నిక్షేపణ లేకుండానే సంఘ కాపరైపోయి బాప్తిస్మాలు ఇచ్చిన వాడు రేపు పొద్దున న్యాయపీఠం ముందుకెళ్ళినప్పుడు ఎందుకు ఇలా చేశావంటే నాకు తెలియలేదు ప్రభా, నాకెవరు చెప్పలేదంటే అతన్ని దేవుడు క్షమిస్తాడేమో. కానీ క్రమము ఇది అని అర్థం చేసుకున్న తర్వాత కూడా మనం పొందకపోతే బాప్తిస్మం, సరైన హస్త నిక్షేపణాధికారం కలిగిన దైవజనుడి చేత మనం బాప్తిస్మం పొందకపోతే నువ్వు సర్వసత్యాన్ని గ్రహించి నేను నీకు ప్రత్యక్షపరిచే ప్రయోజనం ఏముంది? నువ్వు తెలిసి తప్పు చేశావు, అతడేమో తెలియక తప్పు చేశాడు అంటాడు దేవుడు. ఓకే. అందుచేత మీకు ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు వెంటనే సర్వసత్యము ఉన్నటువంటి సంఘంలోనికి వెళ్ళి ఆత్మాభిషిక్తుడు, పెద్దల హస్త నిక్షేపణం పొందిన ఒక సరైన అధికారికంగా ఉన్నటువంటి దైవజనుడి దగ్గర మీరు మళ్ళీ బాప్తిస్మం తప్పకుండా పొందాలి. పొందితే మీకు ఈ డౌట్ ఉండకుండా పోతుంది. ప్రభు మార్గంలో వేగంగా ముందుకు పరిగెత్తవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.